కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడే చెప్పారు గురువు యొక్క ఔన్నత్యం ఏంటనేది. అంతేకాకుండా ఈ సంస్థ పేరే సారంగి మ్యూజిక్ అకాడమీ. సంగీత సాహిత్య కళావిహీన సాక్షాత్ పశువు పుచ్చ విషాణహీన అంటాడు. అంటే సంగీతం సాహిత్యం పట్ల మక్కువ లేనటువంటి జీవులు మానవులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెవులు కొమ్ములు తోక లేని వింత పశువులు అంటాడు. అంటే అంత సంగీత సాహిత్యాలు అనేటువంటివి మనిషి యొక్క జీవన పరిణతికి వాళ్ళ యొక్క పూర్తి వ్యక్తిత్వానికి అంత ఇంపార్టెంట్ అనేటువంటిది భర్తృహరి ఆ శ్లోకంలో చెప్పారు. మార్గంగా భావించి దశాబ్దాలు వీరు సాగించిన కళా తపస్సుని మనం అంత మరవలేము. తర్వాత లక్ష్మీ స్వరూప, అప్పటికి కూడా నా పేరు పరిచి పంపిస్తే వెంటనే రమ్మని నాతో 5 నిమిషాలు మాట్లాడారు అంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజు రాత్రి 12:30 1 గంట అయి ఉంటుంది ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికి. అంత బిజీగా ఉన్నారు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా అందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముఖ్య అతిథి గారు పి విజయబాబు గారు, తర్వాత విశిష్ట అతిథిగా వసుంధరాదేవి గారు వచ్చారు. అలానే లంకా లక్ష్మీనారాయణ గారు సభాధ్యక్షులుగా, సభా ప్రారంభం కూడా వసుంధర గారే చేశారు. విశిష్ట అతిథి సుధీర్ బాబు గారు, కుసుమ్ భోగరాజు గారు, ఇంకా స్వాతి భాగవతుల గారు, దైవకర్ శర్మ గారు కూడా. మొత్తం ఎంతమంది గురువులు, ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది? గురువులు స్టూడెంట్స్ ఒక 30 మంది ఉన్నారండి. గురువులేమో 5గురు. 5గురులో ఫస్ట్ వాళ్ళు అరవపల్లి శ్రీదేవి గారు, తదుపరి శ్రీనివాసాచార్య గారు, మంథా శ్రీనివాస్ గారు, దీనబాంధవ గారు, ఎస్టిపి లక్ష్మీ స్వరూప గారు నృత్యాలు. ఎలా అనిపిస్తుంది ఈరోజు మీరు చేసిన కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది? అందరూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఇది తరతరాలుగా కొనసాగాలని చెప్పి చేస్తున్న యజ్ఞం ఇది. అందులో ఆ యజ్ఞంలో ఇది 3వ సంవత్సరం నేను చేసుకున్నాను. సో ఇలా నా శిష్యులు కూడా తెలుసుకొని వాళ్ళు అంటే వాళ్ళ గురువుని మర్చిపోకుండా రేపన్న రోజు గురువు పూర్ణిమ తాలూకు ప్రాముఖ్యత అన్ని తెలుసుకోవాలి నేను చేస్తున్న ఈ కార్యక్రమం. ఇంకా రాబోయే రోజుల్లో మీ సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను. నేను నా సంస్థలోని ఓన్లీ క్లాసికల్కే కాకుండా అన్నమాచార కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తనలు, అలానే లలిత సంగీతం, ఫోక్, భజన్స్ అన్నీ కూడా, అలానే సినిమాలో భక్తి సంగీతంలు, ఇంకా నేను ప్లేబ్యాక్ సింగింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. చక్రవర్తి గారు ఇలాంటి గురువు రావడం అదృష్టంగా ఫీల్ అవుతాము. మాకు ఇంత మంచి అవకాశం ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి మాకు ఇంత మంచి అవకాశాలు ఇస్తూ కేవలం సంగీతం నేర్చుకుంటున్నామని పాటలు మాత్రమే కాకుండా వ్యాఖ్యానం కానీ మిగతా ఏ పనులున్నా ఖచ్చితంగా మమ్మల్ని తన పిల్లలాగా చూసుకుంటూ మాకు ప్రతి దాంట్లో అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఏమేమి నేర్పించారు ఇప్పుడు గురుగారు? ఏమేమి నేర్పించారు మీకు? కూచిపూడి, భరతనాట్యం, కేవలం కర్ణాటక సంగీతం మాత్రమే కాకుండా ఆవిడ మాకు లలిత సంగీతం నేర్పిస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మాకు వ్యాఖ్యానం చెప్పే అవకాశం ఇచ్చి మమ్మల్ని యొక్క యాంకర్గా కూడా తీర్చిదిద్దుతున్నారు ఆవిడ. ఎటువంటి చిన్న అవకాశం ఉన్నా కూడా ఆవిడ తప్పకుండా మాకు అది ఇచ్చి అందులో మమ్మల్ని ప్రోత్సహించి మా అభివృద్ధికి కారణం అవుతారు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సుప్రియ మేడం గారు, సుప్రియ గారు షీ ఈజ్ నాట్ ఓన్లీ టీచర్ కాదు, ఒక అమ్మలా చూసుకుంటారు. లిటరలీ సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఎప్పుడు బయట వాళ్ళు జస్ట్ స్టూడెంట్స్ గంట వచ్చి వెళ్ళిపోతారని కాకుండా ప్రతిసారి కేవలం సంగీత శిక్షణే కాకుండా జీవితంలో కూడా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, గురువుల పట్ల గురుభక్తి ఎలా ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఎలా ఉండాలి అన్నీ నేర్పించి మమ్మల్ని సొంత పిల్లల్లా. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ.